ముందుగా మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఈరోజు ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. చూడని వారు ఇంకా మీకు ఇక్కడ పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంటుంది, చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇక్కడ మనము మెయిన్ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రోడ్డు రవాణా సంస్థకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ కోసం చూసినట్లయితే మీకు ఒక శుభవార్త. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సీ ఇలా ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ జాబ్స్ కొట్టాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే ఎంటీఎస్తో పాటు వార్డ్ అసిస్టెంట్, అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ అన్ని ఉద్యోగాలకు కూడా మీకు బేసిక్ పేతో పాటుగా డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, దాంతోపాటు అడిషనల్గా మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, కన్వెయన్స్ అడ్వాన్సెస్, సిజిఎస్ఎస్ బెనిఫిట్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, ఇలా చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అందుకే చెప్తున్నాను, 10th అర్హతతో కనుక మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మెయిన్ ముఖ్యంగా కొందరికి అప్లికేషన్ ఫీ అనేది లేదు, వాళ్ళు డెఫినెట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మనకి 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 2 hours మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి కూడా 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. అంటే ఇక్కడ మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి కూడా 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 నెగెటివ్ మార్క్ ఉంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు ఒకేటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు పోస్ట్ని బట్టి ఇక్కడ మళ్ళీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ కాబట్టి ఇక్కడ మీకు ఆ ఎంటీఎస్కి సంబంధించి డ్యూటీస్ని మీరు పర్ఫామ్ చేయగలుగుతారా లేదని చెప్పేసి ఒక జస్ట్ చిన్న స్కిల్ టెస్ట్ పెడతారు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మెయిన్గా మీరు ఫైనల్ సెలక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకునే మనకి ఫైనల్ సెలక్షన్ చేస్తారు కాబట్టి రిటర్న్ ఎగ్జామినేషన్లో కనుక మీరు మంచి స్కోర్ సాధించినట్లయితే మీకు జాబ్ అనేది వచ్చేసినట్లే అనమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా మిగతా పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. కాకుండా మిగతా పోస్టుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. ఎంటీఎస్కి సంబంధించి వేకెన్సీస్ అని మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించివి పర్మనెంట్ ఉద్యోగాలు. లెవెల్ 1 ప్రకారం మీకు బేసిక్ పేనే 80,000 ఉంటుంది. దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే 38,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ని మనకి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి జనరల్ కేటగిరీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్లు కూడా వాళ్ళే ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 2nd ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి
23 ఫిబ్రవరి ఆ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి డెఫినెట్గా కింద కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి నేను సపరేట్గా వీడియో చేసే ప్లాన్ అయితే చేస్తాను. ఈ ఎంటీఎస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ క్యాండిడేట్స్ అయితే ఒకవేళ మీరు ఓబీసీ అభ్యర్థులు అయితే 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఒకే ఒక ఎగ్జామినేషన్లో కనుక మీరు మంచి స్కోర్ సాధించినట్లయితే డెఫినెట్గా ఎక్కువ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్ ద్వారా ఇంకా మనకి ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారంటే మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ వాచ్ అండ్ వార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ని భర్తీ చేస్తాను కదా, వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఈ పోస్ట్ని అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఎంటీఎస్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి మాత్రం డెఫినెట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మీరు అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి చెప్తున్నాను, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలు కూడా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇదే అనమాట. సిఎస్ఐఆర్కి సంబంధించి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ త్రూ మనము ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లింక్స్లో కూడా చూడండి, జేహెచ్టీ ఎస్ఏ అండ్ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ 2026 అని చెప్పేస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో డైరెక్ట్గా మనకి ఈ విధంగా ఈ యొక్క పేజ్ అనేది అప్డేట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది ఇక్కడ అప్డేట్ అనేది చేస్తారు. ఇదే పేజ్లో మీకు అప్లై లింక్ అనేది అప్డేట్ అనేది చేస్తారనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 23 ఫిబ్రవరి ఆ డేట్లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది చాలా మంచి ఆపర్చునిటీ, చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనే వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మెయిన్ ముఖ్యంగా అప్లికేషన్ ఫీజులు అనేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఆల్ ఉమెన్ అప్లికెంట్స్ డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ కోసం చూసినట్లయితే మీకు ఒక శుభవార్త. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కోర్టు జాబ్స్ కానీ బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సీ ఇలా ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.